మేము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ స్నేహితురాల, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను బట్టి ముందుగా నా దేవునిని స్తుతించుచూ ఉన్నాను. మరి కేవలం ఈ వర్తమానముల ద్వారా దేవుని ప్రజలకు మిమ్మలను బలపరచుట కొరకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన, మరి దేవుని యొక్క మహాకృప కనికరమ వలన ఈ వర్తమానములను మీకు అందించడానికి మరి దేవుడు నాకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాడు కనుక మరి దేవునికి నేను రుణస్థుడనై ఉన్నాను. ఆయన మన జీవితాలలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి మరి ఎంతగానో దైవ సన్నిధిని మనము గణపరిచేవారముగాను, ఆయన సన్నిధిని మనము కృతజ్ఞత కలిగిన హృదయముతో దైవ సన్నిధిలో మనము పాలు పొందుచున్నప్పుడెల్లా ఇటువంటి హృదయం అనేది ప్రతి ఒక్కరిలో కూడా కలిగి ఉన్నప్పుడు మరి దేవుని చేత ఆశీర్వదింపబడే కుటుంబాలుగా మార్చబడగలము. చివరి దినాలలో కుటుంబ దీవెనల కొరకు, కుటుంబ ఆశీర్వాదాల కొరకు మరి అనేక ప్రాంతాలలో మరి దేవుని సన్నిధిలో మరి కూడికలను ఏర్పాటు చేస్తున్నటువంటి మరి పలు సందర్భాలలో కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే కుటుంబ జీవితాలలోనూ వ్యక్తిగతముగాను మనకు కలిగి ఉన్న ప్రతి సమస్యలో నుండి మనకు విడుదల పొందుకోవడానికి మరి దైవ సన్నిధిలో పాలు పొందుచున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప విడుదల విమోచనమును కలగాలని దైవ సన్నిధికి మనం పరిగెత్తుకొని వచ్చేవారముగా ఉంటున్నాం. కనుక పరలోక సంతోషము చేత మనం నింపబడుట కొరకును, పరలోక ఆనందం అనేది ప్రతి ఒక్కరి జీవితాలలో కలిగి ఉండుట కొరకు మరి ఎంతగా దైవ సన్నిధిని మనము కాపాడుకోగలమో అంతగా దేవుని ఆత్మ చేత మనము నింపబడుచు పరలోక ఆనందము చేత మన జీవితాలలో మనము అనుభవించగలిగే వారముగా ఉంటున్నాం. కనుక నా ప్రియ దేవుని చిన్నలారా, ఈ సమయములో మరొక ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవడానికి మరి దేవుడు నాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి, ఆయన యొక్క కనికరమును బట్టి మరి పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని నేను చదివి మీకు వినిపించిన తర్వాత దాని యొక్క సారాంశం ఏమిటో మనము గమనించి మన జీవితాలలో మరి దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో దానిని మనము తెలుసుకుని దాని ప్రకారముగా మనము నడుచుచూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడుతాము. పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు మనము గమనించినట్లయితే, అపోస్తులుడైన యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు మనము గమనించినప్పుడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండి అని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అని చెప్పి మరి అపోస్తులుడైన యాకోబు రాసినటువంటి ఈ పత్రికలో ఈ మాటల యొక్క సారాంశం ఏంటో మనము గమనించి దాని ప్రకారముగా మన జీవితాలలో ఒకవేళ దేవునికి ఇష్టము లేని క్రియలు కానివ్వండి, దేవునికి ఇష్టము లేని ఆలోచనలు కానివ్వండి, దేవునికి ఇష్టము లేనటువంటి ప్రవర్తన ఏదైనా కూడా మనం విడిచిపెట్టి దేవుని చిత్తమునకు మనము లోబడుతూ ఉన్నప్పుడు మన జీవితాలు సాఫీగా సాగిపోతూ ఉంటాయి.
13వ వచనములో మరి చెప్పబడిన ఈ మాటలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారలారా. చివరి దినములలో మరి ప్రతి ఒక్కరి యొక్క క్రియలను మనము ఇలాగా గమనించగలం. ఒకానొక సందర్భములలో మరి మనుషుల ఆలోచన విధానములలోను, వారి యొక్క ప్రవర్తనలలోను, వారి యొక్క క్రియలలోను ఎలా వారు కొనసాగుతూ ఉన్నారో ఇక్కడ స్పష్టముగా మనకు తెలియచేయబడుతున్నది. నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ సంవత్సరం పాటు వారు వ్యాపారము చేసి లాభము సంపాదించుకోవాలని చెప్పి మరి ప్రస్తుతము ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు విధానములలో కూడా ఇలాంటి కార్యములే కనబడుచూ ఉన్నాయి. ఒక పట్టణము నుండి మరొక పట్టణమునకు వలస వెళ్ళేవారుగా, ఒక దేశము నుండి మరొక దేశమునకు వలస వెళ్ళేవారుగా ఉంటున్నారు. కేవలం సంపాదన కొరకు మాత్రమే వారు వెళ్ళుచూ ఉంటారు. ఎందుకంటే తమకు ఏ విధముగా సంపాదించుకోవాలో, ఏ విధముగా ఆస్తులను సమకూర్చుకోవాలో, ఏ విధముగా మరి వారి యొక్క సొత్తులను సమకూర్చుకోవాలో, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి ప్రజలను చూసి, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది అని చెప్పే ఒక ప్రశ్న ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవును నా ప్రియ దేవుని జనమా, ఈ క్షణం తర్వాత మరొక క్షణం ఏమి జరుగుతుందో మనందరికీ తెలియదు. కానీ రేపటిని గురించి మనము ఆలోచిస్తూ, రేపటి దినమందు ఏమి చేయాలి, రేపటిని గురించి చింతించే వారముగాను, రేపటిని గురించినటువంటి కార్యకలాపాలను మనము జరిగిస్తూ ఉన్నాం. మరి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మన జీవం ఏపాటిదో అని చెప్పే ఈ మాటలలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనం గమనించాలి. అపోస్తులుడైన యాకోబు ఈ పత్రికలో రాస్తూ ఉన్నటువంటి మరి మాటలన్నిటిని కూడా మనం గమనించినట్లయితే, నిశ్చయముగా ప్రస్తుత కాలములో క్రైస్తవ మార్గములో కొనసాగుతున్నటువంటి ప్రజలకు చాలా దగ్గరగా మనం చూడగలం. ఎందుకంటే మరి ఆ కాలములో వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఏ విధముగా మరి ప్రభువును వెంబడించినటువంటి మార్గములలో వారు దేవుని యొక్క కార్యములనే ఆలోచిస్తూ, దేవుని యొక్క క్రియలను గురించి వారు చింతిస్తూ, దేవుని రాజ్యమును ఎలా కట్టాలో, దేవుని యొక్క రాజ్యము కొరకు ఎలాగ సిద్ధపరచాలో, దేవుని రాజ్యం అనేది ఒక మనుషునిలో ఏ విధముగా స్థాపించాలో అనే ఆలోచనలతోనే వారు బ్రతుకుతూ వచ్చారు. అనగా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. మరి నేటి ఈ తరములో మనము గమనించేటప్పుడు చెప్పబడుతున్నటువంటి ఈ మాటల ప్రకారముగానే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇలాంటి ఆలోచనలతోనే మానవాళి కనబడుచు ఉన్నది. మానవుని యొక్క ఆలోచన విధానములన్నీ కూడా రేపు ఏమి జరుగుతుందో తెలియదు. రేపటిని గురించినటువంటి కార్యకలాపాలను ఈరోజే తాను ముందుగానే వాటినన్నిటిని కూడా తలంచేవాడుగా ఉంటున్నాడు. నా ప్రియ దేవుని జనులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీ బ్రతుకులలో రేపటిని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏ నాటి కీడు ఆ నాటికి చాలునని చెప్పి యేసు ప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం పాటు ఉండి సంపాదించుకోవాలనే ఆలోచన అనేది మనుషునిలో కలుగుచూ ఉన్నది. కానీ దేవుని యొక్క ప్రణాళికలు వేరే, దేవుని యొక్క ఉద్దేశములు వేరే. అందుకనే యెషయా గ్రంథములో మరి ప్రవచింపబడిన మాటలను మనము గమనించగలుగుతూ ఉన్నాము. అవేమిటంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. మరి దేవుని యొక్క తలంపులు చాలా విశేషమైనవి. ఆయన తలంపులు శ్రేష్టమైనవి. ఆ తలంపులు అనేవి ప్రతి మానవునిలో మరి సమృద్ధిగా నెరవేర్చబడాలనేదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశమైనది. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మరి దేవుని ప్రజలమైనటువంటి మనము కూడా
దేవుని వాక్యాన్ని మనము సరిగ్గా గమనించి దానిని మనము ధ్యానించినట్లయితే నిశ్చయముగా దేవుని బిడ్డలో కూడా మరి భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన అనేది అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన యొక్క భవిష్యత్తు ఆయన చేతులలో ఉన్నది. నా కాలగతులు నీ వశములో ఉన్నవని చెప్పి దావీదు భక్తుడు చెప్పుచూ ఉన్నాడు. మరి మన కాలగతులన్నీ కూడా దేవుని వశములో ఉన్నప్పుడు రేపటిని గురించినటువంటి ఆలోచన, రేపటిని గురించినటువంటి చింతలు, ఇవన్నిటిని కూడా మనము భారములుగా మన తలల మీద పెట్టుకుంటూ కృంగిపోతున్నటువంటి క్రియలనేవి మన జీవితాలలో కనబడుతూ ఉన్నాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల ఎవరైనప్పటికీ మరి రేపటిని గురించినటువంటి ఆలోచన అనేది మనకు ఉండనక్కరలేదు. ఎందుకంటే దేవుడు మనలను ఎలా నడిపించాలని అనుకుంటూ ఉన్నాడో అలాగా మనము నడుచుచూ ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని నడిపించే విధానము, దేవుడు మనల్ని నడిపించే మార్గములలో మనము ఆయనకు లోబడి విధేయత చూపి మనము నడిచినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే మనలను కూడా ఆయన ఆశీర్వదించగలడనే విశ్వాసం మనకున్నదా? అబ్రహాము యొక్క జీవితములో భవిష్యత్తును గురించి ఆలోచించలేదు. అబ్రహాము యొక్క జీవితములో రేపటిని గురించిన కార్యకలాపాలు ఏ విధముగా కూడా ఆయన చింతించలేదు. కానీ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవునిని వెంబడించాడు కదా. మరి వెంబడించినటువంటి అబ్రహాము యొక్క జీవితములో సమస్తమును మరి తన తండ్రి ఇంటిని విడిచి మరి దేవునిని వెంబడించి ఉన్నాడు. దేవుడు వెంబడించినటువంటి ఆ మనుషుని యొక్క జీవితములో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడనే ఆ విశ్వాసం మనందరిలో కూడా కలిగి ఉండాలి. రేపటిని గురించినటువంటి ఆలోచనలు, రేపటిని గురించినటువంటి ప్రణాళికలు, రేపటిని గురించినటువంటి ప్లాన్స్ అన్నిటిని కూడా మనం వేసుకుంటూ ఉండవచ్చు. కానీ ఒకవేళ ఈ రాత్రి మన ప్రాణము కోల్పోతే రేపటిని గురించినటువంటి మరి ప్రణాళికలు ఏ విధముగా నెరవేరుతాయో ఒక్కసారి మనం ఆలోచించాలి. కనుకనే మరొక మాట అపోస్తులుడైన యాకోబు ఇక్కడ చెప్పుచున్న మాటలు ఏమిటంటే, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, జీవం ఏపాటిదో మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవరి వంటి వారే. కొంతసేపు ఆవరి కనపడుతుంది, ఆ తర్వాత అది మాయమైపోతూ ఉన్నది. మరి దానికి పోల్చాడు, మన ప్రాణము దానికి పోల్చి చెప్పుచూ ఉన్న ఈ మాటలలో చాలా ఆత్మీయ అర్థములనేవి మనము గమనించగలం. నా ప్రియ దేవుని జనులారా, ప్రతి ఒక్కరిలో కూడా మరి ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఏ ఆలోచన కలిగి ఉండాలో ఆ క్రింద వచనములో మనం చదువుతూ ఉన్నాం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలెను. మరి దేవుని చిత్తమైతే ఇలా చేద్దాం, దేవుని చిత్తమైతే అలా చేద్దాం, దేవుని చిత్తమైతే ఇలా నడుచుకుందాం, దేవుని చిత్తమైతే మరి మరలా మనము కలుసుకోవడానికి ఆయన సహాయము చేయును, దేవుని చిత్తమైతే ఆ పనులను నేను చేయగలను, దేవుని చిత్తమైతే ఈ మార్గములో మనము నడవగలము అనే ఆలోచన, దేవుని చిత్తం అనేది ఒక మనుషుని జీవితములో ఆ మాట ముందు వాడేవాడుగా ఉండాలి. దేవుని చిత్తం అయితే, ప్రభు చిత్తమైతే ఈ కార్యములు చేద్దాం, ప్రభు చిత్తమైతే ఈ పనులు కొనసాగిద్దాం అని మనం ఎప్పుడైతే చెప్పేవారముగా ఉంటున్నామో నిశ్చయముగా మన జీవితములలో మరి దేవుని యొక్క నామం అనేది ఘనపరచబడుతూ ఉన్నది. అందుకనే మనము మాట ఇచ్చే ముందు ఆలోచించే వారముగా ఉండాలని, మన మాటలలో ముందుగా దేవుని యొక్క చిత్తం అనేది కనబడాలి. దేవుని చిత్తమైతే మరి దేవుని చిత్తమైతే ఇలాంటి మాటలను మనము చెప్పుచూ ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభు ఆ కార్యములన్నిటిని కూడా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అయితే దేవుని చిత్తమైతే ఈ మాటను విడిచిపెట్టి తాము ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది అని చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును. కనుక నా ప్రియ దేవుని జనులారా, మరి మనలో ఎంతమంది
మేలైన కార్యములను చేయాలి అని అనుకుంటున్నప్పటికీ అలా చేయకపోవడం అనేది పాపముగా కనబడుచు ఉన్నది. యాకోబు అపోస్తులుడు రాసినటువంటి ఈ మాటలలో నిశ్చయముగా మనమందరము కూడా ఏ పాటి వారమై ఉన్నాం. మనుష్యులను దర్శించుటకు వాడే పాటివాడు, నరపుత్రులను దర్శించుటకు వారే పాటివారు. నీవు నేను ఏ పాటి వారమై ఉన్నామో అది మనము తెలుసుకున్నట్లయితే నిశ్చయముగా దేవుని చిత్తమైతే అనే మాటను మనం వాడుతాం. లేకపోతే మన జీవితంలో మనమే గొప్పవారు అని చెప్పుకునేవారముగాను, నా అంతట నేను నా స్వయ శక్తి వలన నేను పైకి వచ్చానని చెప్పుకునే వారముగా ఉంటామే తప్ప అది దేవుని దృష్టిలో బహు చెడ్డదిగా కనబడుచు ఉన్నది. అందుకని దేవునిని యందు అతిశయించే ప్రజలముగా మనం మారాలి. దేవుని చిత్తం అయితే అలా చేద్దాం ఇలా చేద్దాం అనే మాటను మనం వాడినప్పుడు నిశ్చయముగా మన కుటుంబాలలో గొప్ప ఆశీర్వాదములు కనబడును కాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన తలంపులు మన ఆలోచనలు యావత్తు కూడా క్రీస్తుకు లోబడినట్లయితే నిశ్చయముగా ఆ పరలోక ఆనందము చేత మనం అందరము కూడా నింపబడుచు సంతోషించే వారముగా ఉంటున్నాం. కనుక ఈ మాసములో మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన మానవ రూపము ధరించి అవతరించాడు గనుక ఈ సందర్భాన్ని బట్టి మనము దేవుని సంతోషమును అనుభవించే వారముగాను పరలోక ఆనందము చేత మనం అనుభవించడానికి ప్రభు చిత్తమైతే మన జీవితాలలో నిశ్చయముగా దేవుడు నడిపించే మార్గములలో సంతోషముగా మనం నడవడానికి దేవుడు మనందరికీ కృప చూపునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో చదవబడిన వాక్య భాగములలో తండ్రి మీరు మాకు బయలుపరిచిన గొప్ప ఆత్మీయ సత్యములన్నిటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఎన్నో సందర్భాల్లో మేము అనేక ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు భవిష్యత్తులో ప్రభువా ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇలా సంపాదించాలి అలా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు ఆ వెర్రివాడిని చూచి ప్రభువా, ఆ ధనవంతులను చూచి ఒకవేళ ఈ రాత్రి వేళ నీ ప్రాణమును అడిగినట్లయితే నీవు సంపాదించిన ఇవన్నీ కూడా ఎవరి వశం అగునని చెప్పి వాక్యములో మేము చదువుతున్నామయ్యా. అవును తండ్రి, మీ చిత్తమైతే, దేవుని చిత్తమైతే అనే మాటను ప్రభువా మా జీవితాలలో ముందుగా వాటిని వాడుకోవడానికి కృప చూపండి. అవును తండ్రి, మా పట్ల మీరు గొప్ప కనికరము చూపించే దేవుడు. దేవా, మీరు మా ఎడల ప్రభువా మహాఘనుడుగా మా మధ్యలో సంచరించుచూ ఉన్నారు తండ్రి. ఎవరైతే నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారందరి బ్రతుకులలో తండ్రి మీ కనికరము చేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆశీర్వాదములను కలుగు చేయండి. కుటుంబాలలో ప్రభువా నెమ్మదిని కలుగు చేయండి, సమాధానమును కలుగు చేయండి. వ్యాధిగ్రస్తులుగా ఉన్న ప్రతి బిడ్డలు కూడా ప్రభువా తండ్రి యేసు నామములో విడుదల కలుగునుగాక. అయ్యా, గొప్ప సమాధానాన్ని ఇచ్చి మీరు నడిపించుము. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనులారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడుట కొరకు అందించబడుతూ ఉన్నవి గనుక బహు జాగ్రత్తగా ఈ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడి మనము ఏ విధము చేతనైనను అత్యాకాశములో మన ప్రభువును ఎదుర్కొనే కృపను మనమందరము కూడా పొందుకున్నదుము గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.